ప్రభువా నీ రాజ్యంలో వారిని వాడుకొని ఇదే ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే రేపొద్దుట మనం దేవుడి ముందు నిలబడేది, రేపొద్దున ఏది మనతో రాదు. మనం దేవుడి కోసం చేసిన క్రియలు, సత్క్రియలు మాత్రమే కనబడతాయి. ఈ అంచె దినాల్లో దేవుడిని ఆయన రాయబారిగా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాను. అంబాసిడర్, రాయబారి. మనం ఇప్పుడు పెళ్లి చూపులకి పంపిస్తాం కదా మధ్యవర్తుల్ని, మా తరపున మీరు వెళ్ళి మాట్లాడండి అనేసి. అలాగ దేవుడు ఆయన తరపున నిన్ను పంపించాడు ఈ భారతదేశానికి, ఆయన తరపున నిన్ను పంపించాడు ఈ ప్రజల దగ్గరికి, ఆయన తరపున నిన్ను పంపించాడు ఈ బంధువుల మధ్యకి, ఆయన తరపున నిన్ను పంపించాడు ఈ కాలనీకి కానీ లేకపోతే ఈ యొక్క ప్రజల మధ్యకి. ఈరోజు ఆయన తరపున పంపించినప్పుడు నువ్వు ఆయన మాటలు మాట్లాడకపోతే, ఆయన గురించి మాట్లాడకపోతే, ఆయన స్థానంలో నువ్వు నిలబడి నువ్వు ఆయన్ని చూపించకపోతే రేపొద్దుట దేవుడు అడుగుతాడు, ఏందయ్యా నీకోసం, నువ్వు తిరగటం కోసం, లేకపోతే నువ్వు చేసుకోవడం కోసం, లేదంటే నువ్వు అది చేయటం కోసం నేను పంపించానా? నేను నన్ను చూపించటం గురించి నా మాటలు మాట్లాడతావని కదయ్యా నేను నిన్ను పంపించాను. ఈరోజు దేవుడు అలా దుఃఖపడే సమయాన్ని తీసుకురావద్దు. దేవుడు దుఃఖపడేలాగున మన క్రియలు ఉండదు. ఎంటైర్ రోజంతా నువ్వు పడుకునే ముందు, మంచం మీద కళ్ళు మూసుకునే ముందు ఒక్కసారి అడుగు,